ఆదివారం నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్రీనివాస కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్రీనివాస్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కౌన్సిలర్ గోకుల్ రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 8 నెలల వ్యవధిలో పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కాలనీ వాసులంతా సహకరించాలని కోరారు. గోగుల్ గణేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో 19వ వార్డులో ప్రాధాన్యతనిచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం పట్ల మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని ప్రతి కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోమటిరెడ్డి సమీర్ రెడ్డి, ఎడవెల్లి అంజయ్య, వెంకటరెడ్డి శ్రీనివాస్, సంపత్ నాయుడు, పబ్లిక్ హెల్త్ ఏఈ నాగప్రసాద్, ఇంజనీర్ చక్రవర్తి, మున్సిపల్ జవాన్ శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ నాయుడు, యువకుడు శివాజీ, అశ్విన్ నాయుడు, శివనాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు.